బ్రేకింగ్ న్యూస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నీలిమ మెడికల్ కాలేజీని కూల్చేయాలి అంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. స్థానికులు చేస్తున్న ఆందోళన దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తమ భూములను కబ్జా చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీని నిర్మించారని బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో నీలిమ మెడికల్ కాలేజీ ఉంది. అలాగే గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కూడా ఉంది. ఇవి తమ భూమిని కబ్జా చేసి కట్టారు అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లో 796లో 11 ఎకరాల 20 గుంటలు, అందులో 7 ఎకరాల 20 గుంటలను గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. మిగిలిన 4 ఎకరాల తమ భూమిని రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని ఆందోళన చేస్తున్నారు అక్కడున్న స్థానికులను అడ్డుకున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కూడా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు కూడా ఆందోళన చేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఎవరేం మాట్లాడారో చూద్దాం. ఏమో చెప్తున్నావు నీకు తమ్ము చూసుకోపో. సంవత్సరాలుగా ఈ 796 సర్వే నెంబర్లో నేను మొత్తం 11 ఎకరాల 20 గుంటలకు గాను 4 ఎకరాల భూమి నేను కొనుక్కున్నాను. నేను మా బామ్మర్ది కలిసి అప్పుడు కోర్టుల కేసు ఉండేది. కోర్టుల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్నీ చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండూరు సర్పంచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే 2 ఎకరాలు కోర్టుల క్లియర్ అయినాక అమ్మిన. ఇంకా 2.5 ఎకరాలు ఉండే. మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే. ఆ ప్లాట్ల వాళ్ళని అందరూ తీసుకొచ్చి వాళ్ళు కోర్టులో ఇస్తే మేము కూడా వాళ్ళు ఎంబడి కొట్టాడితే 4 ఏళ్ళ తర్వాత అది టెనెంట్కే భూమి వస్తుందని చెప్పి మన డిస్ట్రిక్ట్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ లంబడోళ్ళ ఫేవర్ ఇచ్చింది. దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాక ఈయన 2 ఎకరాలు ఈయనది ఇంకొకటి కొన్నాడు. నాది ఒక 2 ఎకరాలు కొనుక్కొని ప్లాట్లకి ఏం చెప్తాడు, ఇది లంబడోళ్ళకి చెందిన భూమి, పట్టదారులకు చెందిన భూమి, ఈ ప్లాట్లు చెల్లవు అని చెప్పి 2000కు 3000కు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పుదో పట్టిస్తుండు. మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు, భూమి తక్కువ ఉంది, భూమి వైభవ కాలనీలో పోయింది, మీది ఎక్కడుండో చూసుకోపో, మా సారు పెద్దోడు, ఆయనను ఏం చేసినా నీకేం కాదు అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టినా. ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ పనిచేసిన టీఆర్ఎస్ నేను కుంటూరు సర్పంచ్ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీకి వస్తారు. ఆ రోజు కూడా మా ఎమ్మెల్యేతో ఒకసారి ఫోన్ చేయించిన, సార్ ఇట్లా నాకు భూమి ఉంది ఇస్తలేడు, నా అడవి సతాయిస్తుందంటే భూమి లేదన్నా ధరణిలో తప్పుపడ్డది, భూమి తక్కువ ఉంది, వైభవ కాలనీలో పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పు మిస్గైడ్ చేసుకుంటూ ఈ 4 ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చింది. ఇట్లా ఆయనకి ఉన్నది 7 ఎకరాలు అయితే 11 ఎకరాలు 20 గుంటల చుట్టూ గోడ పెట్టించుకొచ్చింది. వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాను,
2-3 సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా, పక్క కన్నా ఇస్తా, సెటిల్ అయినా చేస్తా, పక్క కన్నా ఇస్తాడు. లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే, కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ్ ఎక్కడుందో చూసుకోపో అంటుండు. మరి ఏమనాలి ఇతను? పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ కాలేజీ భవనాలను, తమ భూములను ఆక్రమించుకొని కట్టారు అంటే అక్కడ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఆ భవనాలను కూడా కూలగొట్టి మా భూములు మాకు ఇప్పించాలని ఆందోళన చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏంటి స్థానికుల ఆరోపణ? నిజంగా అవి ఆక్రమించుకుని కట్టిన భూములా? ఎస్ రోహిత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అధికార బలంతో చేసిన కబ్జాలు, ఆక్రమణలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అక్కడ స్థానిక చెరువుని కబ్జా చేసి ఆక్రమణలు నిర్వహించి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టారని స్థానిక ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. కానీ తాజాగా మరోసారి స్థానిక కుంట్లూరు సర్పంచ్ తమ భూములు కాజేసి కాలేజీలు, నీలిమ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి, అంటే పల్లా రాజేశ్వరికి సంబంధించినటువంటి 3 ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా చెరువు భూమిని కూడా ఆక్రమించినట్లుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో స్థానికులు మరోసారి డిమాండ్ చేస్తున్నారు. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాదాపు 2-3 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు భూమిని బఫర్ జోన్లో కాలేజీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టారు. దాంతో పాటుగా మా భూములు దాదాపు 4 నుంచి 5 ఎకరాలు మా భూముల్ని కబ్జా చేసి వాల్ నిర్మించి వారి కబ్జా చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా నిర్మించినటువంటి కాలేజీ భవనాలను వెంటనే కూల్చివేయాలి, తమ భూమిని తమకు కేటాయించాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు కానీ, వాళ్ళ సంబంధికులు కానీ ఎవరైనా మాట్లాడారా? సో ఇప్పటివరకు అంటే నిన్న చూసుకుంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి బఫర్ జోన్లో తనకి ఏం లేదు, పూర్తి అనుమతులు తీసుకున్నానని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ స్థానికంగా చూస్తే మాత్రం బఫర్ జోన్లో స్థానిక ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనురాగ్ యూనివర్సిటీతో పాటు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి భవనాలు, ఆ చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో 2-3 ఎకరాలు బఫర్ జోన్లో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని చెప్పి స్థానికులు తమ భూములను ఆక్రమించి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ భవనాలను కట్టారని, అలాగే ప్రభుత్వ భవనాలను ఆక్రమించి కట్టారని. స్థానికుల భూములను ఆక్రమించి కడితే అది ఒక రకమైన లీగల్ సమస్య అవుతుంది. ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించుకుని కడితే అది హైడ్రా పరిధిలోకి వస్తుంది. సో ప్రైవేట్ భూములు ఆక్రమించుకుని కడితే వాటిని కోర్టులో తేల్చుకోవాలి. సో అయినప్పటికీ కూడా హైడ్రాకి ఫిర్యాదు చేస్తామంటున్నారు. సో ఈ ఫిర్యాదులను హైడ్రా స్వీకరిస్తుందా? ఎస్ రోహిత్, అంటే దీన్ని మనం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు అంటే 2 అంశాలు స్పష్టంగా చెప్తున్నారు స్థానికులు. గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి చెరువుకు సంబంధించిన బఫర్ జోన్లో 2-3 ఎకరాల్లో ఈ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన ఆక్రమంగా నిర్మించారు నిర్మాణాలు. దాంతో పాటుగా ఈ నీలిమ మెడికల్ కాలేజీకి సంబంధించిన నిర్మాణాలు మాత్రం తమ భూముల్లో చేశారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. దానిపైన వాళ్ళు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చెరువుల ఆక్రమణల విషయంలో మాత్రమే ఇక్కడ హైడ్రా పరిధిలోకి వస్తుంది. హైడ్రా దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కబ్జాలు చేసి, ఆక్రమణలు చేసి ఒకవేళ విద్యాసంస్థలు కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి విద్యాసంస్థలు ఒకవేళ నిర్మాణాలు చేపడితే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ లేదా సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాగర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నీలిమ కాలేజీ దగ్గర భారీగా స్థానికులు అక్కడికి చేరుకొని తమ భూములను ఆక్రమించుకుని కట్టిన కాలేజీని కూల్చేయాలంటే ఆందోళన చేస్తున్నారు. తమ భూములను కబ్జా చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ భవనాలు నిర్మించారని బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురంలో నీలిమ మెడికల్ కాలేజ్, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేసి కట్టినవని బాధితులు చెప్తున్నారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 796లో 11 ఎకరాల 20 గుంటలు, అందులో 7 ఎకరాల 20 గుంటల్ని గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. మిగిలిన 4 ఎకరాల తమ భూమిని రాజేశ్వర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి ఆక్రమించారని ఆందోళన చేస్తున్నారు. స్థానికులను అడ్డుకున్నారు పల్లా అనుచరులు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంటోంది. I'm
చెప్పులు